హాయ్ అండి, వెల్కమ్ టు అన్నయ్యమ్స్ ఛానల్. నేను మీ రాజీ. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ 75 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని టార్గెట్ ఉందండి. సో ప్లీజ్ సపోర్ట్. సో ఈరోజు మన ప్రో టిప్స్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి హానెస్ట్గా ఉండడం అండి. మనం మన స్పౌస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ హానెస్ట్గా ఉండాలండి. ఇది మీకు అబ్బా నిజాయితీగా ఉండి పొడిచేది ఏముందిలే, చిన్న చిన్న విషయాలు చెప్పడం వల్ల ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి కదా, అది ఇది అని అనుకోవచ్చు. బట్ లాంగ్ రన్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలే పైలప్ అయిపోవడం వల్ల కూడా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో అప్పుడు గాలివాన తెచ్చుకోవడం కంటే కూడా ఇప్పుడు చిన్న చిరుజలతో పోగొట్టుకోవడం బెటర్. సో నా పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కానీ, చిన్న చిన్న ఏమైనా జరిగిన యాక్టివిటీస్ కానీ, ఆ రోజు, ఆ వీక్, ఆ మంత్ ఎక్సెట్రా మీ హస్బెండ్తో కూర్చొని షేర్ చేసుకోండి, మీ వైఫ్తో కూర్చొని డిస్కస్ చేయండి. సో హానెస్ట్గా ఉండడం చాలా 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 బెనిఫిషియల్ అండి. ప్లీజ్ ట్రై ఇట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి లిస్నింగ్ కేర్ఫుల్లీ టు యువర్ స్పౌస్. మనకి తీరిక ఉన్నా లేకున్నా, డైలీ మాట్లాడినా మాట్లాడకపోయినా, అట్లీస్ట్ మనం ప్లాన్ చేసుకున్న వీక్లీ కనెక్ట్స్లో అయినా కానీ మనం మన స్పౌస్తో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, ఓపికగా, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా వినాలండి. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు మనశ్శాంతిగా వింటేనే కదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది అర్థమయ్యేది. అలా కాకుండా చెప్తున్నంతసేపు ఫోన్ చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ ఉంటే సో అవతల వ్యక్తికి మీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. నేను ఏం చెప్పినా వినట్లేదులే, ఇంకా చెప్పేం ఉపయోగం, గోడకు చెప్పినా ఒకటే, నీకు చెప్పినా ఒకటే, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో అలా రాకూడదు. ఎందుకంటే మనం వినాల్సింది మన స్పౌస్దే, మనం చెప్పాల్సింది మన స్పౌస్కే. సో ఈ రెండు జరిగినప్పుడు కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయండి. సో బీ మైండ్ఫుల్ ఆన్ దాట్ పాయింట్. చివరి టిప్ వచ్చేసరికి షోయింగ్ సమ్ లవ్ ఇన్ అవర్ డే టు డే యాక్షన్స్. అనుకుంటుండొచ్చు చాలా బిజీ లైఫ్ అండి, అసలు టైమే దొరకట్లేదు ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఇంకా లవ్ అంటారా, ఇదంతా చెప్పించడం కష్టం. కావాలంటే వీకెండ్స్ బయటకు వెళ్తాం, మూవీస్కి వెళ్తాం, అలా ఇలా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు బయటకు వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, అక్కడ ఒక స్కెడ్యూల్డ్ ప్లాన్ లాగా అయిపోయి గజిబిజిగా ఫాస్ట్గా అయిపోతుంది. మేబీ కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాం, బట్ కొన్నిసార్లు చేయలేని సిచ్యువేషన్. సో మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో దాని బదులు మన ఇంట్లోనే మనకున్న కంఫర్ట్ జోన్లోనే మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు లవ్. లైక్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు, ఒక కప్ ఆఫ్ కాఫీ, దట్స్ ఇట్ రిలీవ్స్ హర్ ఆల్ హెడ్ ఏక్. సో తను మెంటలీ ఫ్రీ అప్ అయిపోతారు. లేదా ఒక చిన్న స్వీట్ తెచ్చి నోట్లో పెట్టడం, ఇట్స్ అ కైండ్ ఆఫ్ జెస్చర్. లేదా కిడ్స్కి మనం ఎలా అయితే చాకీ ఇస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు, దట్స్ ద సేమ్ థింగ్ అండి. మీరు చూపించే చిన్న మెసేజ్, అది ఒక లవ్ మెసేజ్ అయి ఉండొచ్చు, ఒక ఈమోజీ అయి ఉండొచ్చు, ఐ కేర్ ఫర్ యూ అన్నట్టు ఏదైనా ఒకటి నోటేషన్ చూపించండి. తిన్నావా అని అడగండి. జస్ట్ ఇలా ఏం చేసినా కూడా అవతల పర్సన్కి ఒక రకమైన భరోసా వస్తుంది. లైక్ దెర్ ఈజ్ సంబడి హూ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఆఫ్టర్ మీ అన్నట్టు. సో ఇది రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవతలి వ్యక్తి కూడా మీకోసం లివ్ అప్ చేస్తారు. అప్పుడు ఆ రిలేషన్షిప్ ఎందుకు స్ట్రాంగ్ అవ్వదండి చెప్పండి. ఈ 3 టిప్స్ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏది వర్కౌట్ అయిందో చెప్పండి. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ సర్కిల్ ఆల్సో. థ్యాంక్ యూ. బాయ్.